అల్లు అర్జున్కి అంత యాటిట్యూడ్ ఎందుకు? అటు చూసి మాట్లాడడం, ఇటు చూడడం, అదేవిధంగా కనుబొమ్మలు ఎగరడం ఇవన్నీ అవసరమా అంటూ సోషల్ మీడియాలో పుష్ప 2 సక్సెస్ తర్వాత అటు కంటిన్యూస్గా అల్లు అర్జున్ అయితే చాలామంది ట్రోల్ చేశారు. ఇక దానిపైనే మాధవలత అయితే స్పందిస్తూ తాను మాత్రం ఒక కీలక వ్యాఖ్యలు చేసిందనమాట. అల్లు అర్జున్కి యాటిట్యూడ్ ఉంటే ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వెవడరా ఆయన యాటిట్యూడ్ గురించి మాట్లాడడానికి? నువ్వు ఎక్కడో మూలకు కూర్చొని ఫోన్లో పెట్టుకునే వాడికి నీకే అంతుంటే ఆయన గోల్డెన్ స్పూన్ కాదు డైమండ్ స్పూన్తో పుట్టిండు. మరి ఆయనకు యాటిట్యూడ్ ఉన్న తప్పు లేదే. అప్పటి టైంలో ఒకానొక టైంలో రామ్ చరణ్కి ఎవరో వచ్చి మీకు ఎందుకు ఇంత యాటిట్యూడ్ అడిగితే ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అన్నారట. మరి ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పేముంది? చిరంజీవి కొడుకు ఆయనకు యాటిట్యూడ్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. మరి ఇప్పుడు అల్లు అరవింద్ కొడుకు ఈయనకు యాటిట్యూడ్ ఉన్న తప్పు లేదే. అసలు యాటిట్యూడ్ గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేంట్రా అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది మాధవలత. అయితే మాధవలత గురించి తెలియని వాళ్ళు ఎవరుండరు. తాను ఏ ఇష్యూ అయినా కూడా దానిపైన స్పందిస్తుంది. ఇక మాధవలతకి ఫేవరెట్ యాక్టర్ కూడా అల్లు అర్జునే. మరి ఆయన ఫేవరెట్ యాక్టర్ పైన అలా తప్పుడు కూతలకు వస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను అంటూ తాను మాత్రం పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మంచి వార్నింగ్ ఇచ్చారు. మ్యామ్ ఇలాంటి ఎదవలకి ఇలాగే జరగాలి అంటూ తాను మాత్రం వాళ్ళకి సపోర్టివ్గానే మాట్లాడింది. సో ఓవరాల్గా చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా ప్రజెంట్ ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. ఇక పుష్ప 2 సక్సెస్ తర్వాత తాను కూడా నాకు చాలా నచ్చింది అని సినిమా రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి తెచ్చుకున్నారు, యాటిట్యూడ్ చూపించే అర్హత వాళ్ళకు ఉంటుంది అనే విధంగా తాను మాత్రం వీడియో ఎండ్ చేసింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.